Good morning, my students. Now today we discuss about the concept solubility product. Next andi manam 5th unit ki vachesariki B part undi. This is the part B. Part B ki vachesariki అందులో first part వచ్చేసి ionic product, రెండో టాపిక్ వచ్చేసి solubility product. అయితే రెండు ఉదాహరణ దగ్గర సంబంధం ఉంటాయండి, అందుకే రెండు కలిపి చెప్తామని ప్లాన్ చేసుకున్నాం. Now we discuss about solubility product. ఈ solubility product అంటే ఏంటి సార్ అంటే when a saturated solution of salt, ఏదైనా ఒక సాల్ట్ తీసుకొని దాన్ని సాల్వెంట్ లో డిజాల్వ్ చేస్తారు, ఒక సొల్యూషన్ ఫామ్ అయింది. ఈ సొల్యూషన్ నేను ఏమంటానంటే saturated solution అంటున్నాను. When a saturated solution of salt, like example AgCl. AgCl is the solid substance. It is dissolved in a solution solvent. Then they form solution. AgCl is the solution. ఇప్పుడు ఈ AgCl solution నేను ఏమంటానంటే it is saturated solution. ఈ saturated solution లోకి వెళ్ళేసరికి అయాన్స్ రూపంలో ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. Ag+Cl- అయాన్స్ Ag+Cl-. అయితే ఇప్పుడు ఇదే కండిషన్ లో ఈ సాలిడ్ సబ్స్టెన్స్ ఈ సొల్యూషన్ ఒకరికొకరు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు at equilibrium stage, at equilibrium K is equal to the concentration of A plus, here like this Ag plus నేను ఏమనుకుంటున్నానంటే A అనుకుంటున్నాను, A plus అని దీన్నేమో B మైనస్ అనుకుంటున్నాను. మీకు అర్థం ఒక జనరల్ ఎగ్జాంపుల్. Here A plus అంటే Ag plus, A plus the concentration of A plus and the concentration of B minus by AB. Here AgCl ని నేను AB అనుకుంటే ఇది AB సొల్యూషన్ అవుతుంది, ఇదేమో A plus B minus like this. So equilibrium constant రాస్తే K is equal to there is the concentration of A plus and concentration of B minus by AB. ఇప్పుడు here you know that AB is the constant. AB ఏంటంటే అంటే undissolved substance. The undissolved substance is constant at constant temperature. కాబట్టి AB is the constant. Here AB is the constant అంటే ఎవరు AB is the constant. ఈ కాన్స్టెంట్ టర్మ్ పక్కన తీసుకొచ్చేస్తే K into constant. Here K is nothing but equilibrium constant. K is nothing but equilibrium constant. So equilibrium constant into this another constant. రెండింటిని కలిపి ఒక వర్డ్ లో రాస్తున్నాను, that is KSP. Here KSP is equal to the concentration of A plus N and the concentration of B minus N. This is called as, here KSP is called as nothing but solubility product. KSP is called as solubility product. ఒకసారి చూడండి, ఏమి లేదు, ఒక సాలిడ్ సబ్స్టెన్స్ సొల్యూషన్ చేశాను, సొల్యూషన్ ఏమో అయాన్స్ ఫామ్ అవుతాయి. ఈ ఈక్విలిబ్రియం కండిషన్ నేను ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాసి AB is equal to కాన్స్టెంట్ కాబట్టి ఈ కాన్స్టెంట్ అనే పక్క తీసుకొస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K into కాన్స్టెంట్ రెండింటిని కలిపి ఒక వర్డ్ రాస్తున్నాను, దట్ ఈస్ KSP. Here KSP is called as solubility product. ఓకే, సో ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయండి. అందులో ఈజీగా ఉండే సింపులెస్ట్ డెఫినేషన్ ఏంటంటే దీని నుంచే మాట్లాడుకోవచ్చు. హియర్ దిస్ ఇస్ ద సాచురేటెడ్ సొల్యూషన్. దిస్ ఈస్ డెఫినేషన్ ఎలా చెప్పాలంటే దీస్ ఆర్ ద అయాన్స్, దీస్ ఆర్ టూ అయాన్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ అయాన్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ concentration of ions in a saturated solution, in a saturated solution of electrolyte, in a saturated solution of a electrolyte at constant temperature, it is constant, and at constant quantity, this is called as solubility product. This is called as solubility product. ఈ డెఫినిషన్ ఏమీ లేదండి, ఇక్కడ దిస్ ఇస్ ద ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ లో ఏమన్నారు అంటే అయాన్స్ ఉన్నాయి. సో హియర్ ఇస్ ద ఈ బ్రాకెట్ ఏం రిప్రజెంట్ చేస్తున్నట్టు మీరు యొక్క కాన్సంట్రేషన్ రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఎలక్ట్రోలైట్ మీన్స్ ఎనీ సబ్స్టెన్స్
వాటర్లో గట్ట సాల్యుబుల్ అయితే వాళ్ళని ఎలక్ట్రోలైట్స్ అంటారు. వీక్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అలాగే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఆ ఎలక్ట్రోలైట్లో ఆ సాచురేటెడ్ సొల్యూషన్ లో ఉన్నటువంటి ద ప్రొడక్ట్ ఆఫ్ అయానిక్ కాన్సంట్రేషన్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ఎట్ కాన్స్టెంట్ క్వాంటిటీ, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పార్టిషన్ కోఎఫిషియంట్. సో దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. అయితే దెర్ ఇస్ అనదర్ డెఫినేషన్ ఇస్ ఆల్సో దేర్. అనదర్ డెఫినేషన్ ఏంటి సార్ అంటే, ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. Here another definition is the solubility product is defined as the solubility product is the special type of it is special type of equilibrium constant. Special type of equilibrium constant. It gives ఏమిస్తుందండి స్పెషల్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇది ఏమిస్తుంది అంటే it gives ionic product and it is only responsible for sparingly soluble salts. Only responsible for sparingly soluble salts. అంటే ఇది కూడా యాక్చువల్ K is equal to equilibrium constant. కానీ ఇక్కడ మనం ఏమంటున్నామంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. మరి ఆ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమిస్తుంది, దేనికి ఏమిస్తుంది సార్? ఇట్ గివ్స్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. అది ఆ సొల్యూషన్ దేనికి సంబంధించింది అంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ కి సంబంధించినటువంటి ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం లేదా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం. దట్ ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఓకేనండి, దెర్ ఈస్ అనదర్ డెఫినేషన్ ఆల్సో దేర్, చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ each raised to the power of their coefficients in the balanced chemical equation in a saturated solution. Balanced chemical equation in a saturated solution. అంటే ఇది ఏం చెప్తుంది, ఈ ఈక్వేషన్ ఈ డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే it also the product of ionic concentrations of electrolyte. అయితే కొన్ని ఇక్కడ ఈక్వేషన్స్ కి ఇటువంటి కోఎఫిషియెంట్స్ ఏమీ లేవండి. అంటే 2Ag ప్లస్ లేదా 2Cl మైనస్ లైక్ అటువంటి ఏమీ లేవు. కానీ కొన్ని ఈక్వేషన్స్కి వెళ్తే కోఎఫిషియెంట్స్ వస్తాయి పక్కన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BaSO4 లేకపోతే Ba ప్లస్ ప్లస్ 2Cl మైనస్ 2SO4 మైనస్ లైక్ దిస్. ఇలా కొన్ని ఈక్వేషన్ వచ్చినప్పుడు వాటి కోఎఫిషియెంట్స్ వస్తాయి. అప్పుడు వాటి యొక్క పవర్ తీసుకుంటారు. ఓకే, సో ఆ కోఎఫిషియెంటే వాటికి పవర్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 2Cl మైనస్ ఇలా రాస్తారండి, Cl మైనస్ లైక్ దిస్ ఇలా రాస్తారు. ఓకే, సో ఈ కోఎఫిషియంటే పవర్ అవుతుంది. ఈ డెఫినేషన్ లో ఈ పవర్ అనేటువంటి వాడు ఉపయోగించారు. ఓకే, డెఫినేషన్ ఏం చెప్తుందంటే ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈచ్ రైజ్డ్ టు పవర్ ఆఫ్ దేర్ కోఎఫిషియెంట్స్ ఇన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ in a saturated solution. Okay, this is another definition. ఒక డెఫినేషన్ ఏమో ఈ కోఎఫిషియెంట్స్ ఏమో పవర్ కింద చెప్తారు, ఇటు ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఇంకొక డెఫినేషన్ ఏమో ఇది ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం లేదా ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం అని చెప్తారు. ఇంకొక డెఫినేషన్ ఏమో ఈ రెండు కూడా ద ప్రొడక్ట్ ఆఫ్ అయానిక్ కాన్సంట్రేషన్ in a saturated solution. It is at a constant temperature. It is electrolyte at constant temperature is constant quantity అని ఒక డెఫినేషన్ చెప్తారు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే డెఫినేషన్ అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కి అయానిక్ ప్రొడక్ట్ కి ఇంచుమించు దాదాపు ఒకే డెఫినేషన్ ఉంటుంది. ఓకే, బోత్ ఆర్ రిప్రజెంట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ అయానిక్ కాన్సంట్రేషన్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ అయాన్స్. రెండు ప్రొడక్ట్స్ చెప్పేది అదే, రెండు ప్రొడక్ట్స్ రిప్రజెంట్ చేసేది అదే. అయితే రెండింటిలో వేరియేషన్ ఏంటి సార్? రెండు డెఫినేషన్ వేరియేషన్ ఏంటి అంటే ఈ ద పవర్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ అని చెప్పి డెఫినేషన్ ఒకటి ఉందండి, అది మన మెటీరియల్ కూడా ఇస్తాం. ఈ రెండు డెఫినేషన్ ఒకే డెఫినేషన్ రాస్తాం, కానీ ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడేమో సాల్యుబిలిటీ ప్రొడక్ట్లోనేమో సాచురేటెడ్ సొల్యూషన్ ఉంటుంది డెఫినేషన్ ఎండింగ్లో. అయానిక్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఎనీ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది. ఇది ఓన్లీ సాచురేటెడ్ సొల్యూషన్, ఇక్కడికి వచ్చేసరికి ఎనీ టైప్ ఆఫ్ సొల్యూషన్. సేమ్ డెఫినేషన్స్
డెఫినేషన్ ఎండింగ్ లో ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్ అండ్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఇన్ ఎనీ టైప్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనండి. కొన్ని ఫ్యూ పాయింట్స్ చూద్దాము అయానిక్ ప్రొడక్ట్ సంబంధించి. అప్లికబుల్ టు ఆల్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. ఇట్ ఇస్ అప్లికబుల్ టు ఆల్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. ఎవరు? అయానిక్ ప్రొడక్ట్ అనేది. మరి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఓన్లీ అప్లికబుల్ టు సాచురేటెడ్ సొల్యూషన్స్. ఓన్లీ అప్లికబుల్ టు సాచురేటెడ్ సొల్యూషన్స్. సెకండ్ పాయింట్, యూజ్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఎనీ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కి ఇది యూజ్ అవుతుంది. అయితే ఇది ఓన్లీ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ కి మాత్రం యూజ్ అవుతుంది. ఎవరు? సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఓన్లీ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ కి మాత్రం యూజ్ అవుతే ఎనీ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ద వాల్యూ చేంజింగ్ విత్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్. అయానిక్ ప్రొడక్ట్ అనేది కాన్సన్ట్రేషన్ మారితే మారుతూ ఉంటుందండి. అయానిక్ ప్రొడక్ట్ అనేది అయానిక్ ప్రొడక్ట్ వాల్యూ అనేది చేంజెస్ విత్ కాన్సన్ట్రేషన్. మరి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇట్స్ వాల్యూ ఇస్ కాన్స్టెంట్ ఫర్ ఎ గివెన్ ఎలక్ట్రోలైట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ద వాల్యూ ఇస్ కాన్స్టెంట్. ఇది ఓన్లీ ఫర్ గివెన్ ఎలక్ట్రోలైట్. ఏ సొల్యూషన్ అని చెప్తున్నా ఆ సొల్యూషన్ కాన్స్టెంట్, అంతే తప్ప అన్నిటి కాదు, అన్ని రకాల కెమికల్స్ కాదు. At constant temperature, the value is also constant. Is only for a given electrolyte, a given saturated solution. Next point. At any stage of solution, ఈ అయానిక్ ప్రొడక్ట్ అనేది ఆ కెమికల్ ఈక్వేషన్ జరుగుతున్నప్పుడు కానీ రియాక్షన్ జరుగుతున్నప్పుడు కానీ ఎనీ స్టేజ్లో అయినా సరే అయానిక్ ప్రొడక్ట్ చెప్పొచ్చు అండి. ఎనీ స్టేజ్లో అయినా సరే అయానిక్ ప్రొడక్ట్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకేనండి. నెక్స్ట్, దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండ్ అయానిక్ ప్రొడక్ట్. Definition is same, but it is in saturated solution, it is in any type of solution. Both products are represents the product of concentration of ions in a solution. Solution లో ఉన్నటువంటి ions యొక్క కాన్సంట్రేషన్ ఆ ప్రొడక్ట్ ని చెప్పేటువంటివే ఈ రెండు ప్రొడక్ట్స్. These are the two words is the most important. Solubility product and ionic product is the most and most important. ఇక్కడ చూస్తేనేమో AB is the undissolved unionized substance. This is the constant temperature. The constant at constant temperature, a constant. ఓకేనండి. These are the ions. Present in the solution. A plus B minus ఎక్కడ ఉంటాయి? సొల్యూషన్ లో ఉంటాయి. ఓకే. సో ఈ AB అనేది A plus B minus both are in contact. ఆ రెండు కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడే then it is the equilibrium. ఆ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వచ్చిన ఫార్ములా రాస్తాండి అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్. ఈ అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ బట్టి ఈక్వేషన్ రాస్తారు, వచ్చిన ఫార్ములా రాస్తారు. ఆ ఫార్ములా K is equal to something. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ తీసుకొస్తే K into constant. This is represented as the KSP. KSP is nothing but solubility product. Next అండి, ఇకపోతే ఇప్పుడు కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటో పాయింట్స్ అంటే ఓకే సార్, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఏదో డెఫినేషన్ చెప్పాను, ఏమి చెప్పాను, దాని ఫార్ములా కూడా చెప్పాను, ఎలా వస్తుందో కూడా చెప్పాను. ఇంతకీ ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనే పదం ఎక్కడ ఉపయోగపడుతుందండి, ఎప్పుడు మాట్లాడతారు అంటే మనకి ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్లో సాల్ట్ అనాలిసిస్లో గ్రూప్ సెపరేషన్ టేబుల్ ఉంటుంది. క్యాటైన్ అనాలిసిస్ చేస్తాం. ఆ గ్రూప్ సెపరేషన్ టేబుల్ లేకుండా క్యాటైన్ అనాలిసిస్ లేదు. ఎక్సెప్ట్ అమ్మోనియం తప్ప రిమైనింగ్ అన్ని రకాల క్యాటయాన్స్ అన్నీ కూడా మనకి మొత్తం 6 గ్రూప్స్ ఉన్నాయి. అన్నీ కూడా డిపెండింగ్ అపాన్ ది టేబుల్. ఇది గ్రూప్ సెపరేషన్ టేబుల్ మనకు ఆల్రెడీ ప్రొసీజర్లో ఉంటుంది. ద గ్రూప్ సెపరేషన్ టేబుల్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ది వన్ ఈజ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కామన్ అయన్ ఎఫెక్ట్. ఈ కామన్ అయన్ ఎఫెక్ట్ గురించి మనం మరొక వీడియో చేద్దాము. ఓకేనండి. ఇక్కడ అంటే ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ మనకి ఏం చెప్తుంది సార్ అంటే ప్రిసిపిటేషన్ గురించి చెప్తుందండి. ప్రిసిపిటేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ప్రిసిపిటేషన్ ఎలా జరుగుతుంది అనే విషయం చెప్తుంది సాల్యుబిలిటీ ప్రొడక్ట్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిజల్యూషన్ కూడా చెప్తుంది. డిజల్యూషన్ అంటే ఏమీ కాదు, సాలిడ్ సబ్స్టెన్స్ అనేది మనం సొల్యూషన్లోకి యాడ్ చేసినప్పుడు, సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు ఆ సాల్వెంట్లోకి ఈ సాలిడ్ సబ్స్టెన్స్ అలాగే కరిగిపోవడాన్ని, అలాగా డిజాల్వ్ అయిపోవడాన్ని ఏమంటారంటే డిజల్యూషన్ అంటారు. ఈ డిజల్యూషన్ గురించి చెప్పేది సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ప్రిసిపిటేషన్ గురించి చెప్పేది సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనండి. ఎస్పెషల్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రిసిపిటేట్స్. ఈ ప్రిసిపిటేట్ అనే పదము 2 సందర్భాల్లో వస్తుంది.
ఒకటి గ్రావిమెట్రిక్ అనాలిసిస్, అసలు అనాలిసిస్ మీకు ప్రాక్టికల్ లేదు, ఇప్పుడు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు. నెక్స్ట్ టైట్రేషన్స్లో ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్ అని ఒకటి ఉంది. యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రాక్స్ టైట్రేషన్స్, కాంప్లెక్స్ టైట్రేషన్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్. ఆ ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్ లో కూడా ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అని ఎక్కడ ప్రిసిపిటేషన్ అనే పదం ఎక్కడ కనిపించినా సరే ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఓకేనండి. సరే, ఇప్పుడు ప్రిసిపిటేషన్ ఫార్మ్ అవ్వాలో కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ద అయానిక్ ప్రొడక్ట్, షార్ట్ రాస్తుందండి, అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్ ఎక్సీడ్ దెన్ దట్ ఆఫ్ ది సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కంటే అయానిక్ ప్రొడక్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. ఎక్సీడ్ మన డిగ్రీ వర్డ్ అది, ఫార్ ఎక్సీడ్ ఇది ఎంఎస్సి వర్డ్స్. ఓకేనండి. ద సాల్యుబిలిటీ అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్ ఎక్సీడ్ దెన్ దట్ ఆఫ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటే దిస్ ఈజ్ ద కండిషన్. దిస్ ఈజ్ ద కండిషన్ ఎందుకోసం? ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ precipitate. Condition for the formation of PPT. PPT means precipitation. For the formation of precipitation. This is the most important point. Okay, ready? Next, I tell you one విషయం చెప్తాను. Ionic product station, solubility product. Next, ionic product, this is equal to solubility product. Ionic product is greater than solubility product. Like 3 words. Ionic product less than solubility product. Ionic product is equal to solubility product. Ionic product is greater than equal to solubility product. ఈ కండిషన్ ఏం చెప్తుందంటే దిస్ ఈస్ saturated solution. This is saturated solution. ఇదేం చెప్తుంది సార్ అంటే సూపర్ సాచురేటెడ్. ఈ కండిషన్ ఏం చెప్తుంది అంటే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. మరి ఈ కండిషన్ ఏం చెప్తుంది సార్? అన్సాచురేటెడ్ సొల్యూషన్. దీన్ని డైల్యూట్ సొల్యూషన్ కూడా పిలుస్తారు. ఇప్పుడు వరకు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటో కొంచెం చూసాము, అయానిక్ ప్రొడక్ట్ అంటే ఏంటో చూసాము. ఓకే, డిఫరెన్స్ ఏంటో కూడా చూసాము. ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అయానిక్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ గా గట్ట ఉంటే ఆ సొల్యూషన్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అయానిక్ ప్రొడక్ట్ కంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎక్కువగా ఉంటే ఆ సొల్యూషన్ ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు, లేదా డైల్యూట్ సొల్యూషన్ అంటారు. డైల్యూట్ సొల్యూషన్ అంటే లోయర్ కాన్సన్ట్రేషన్, అంటే ఆ సాల్వెంట్ లో తక్కువ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూటే ఉంది. ఇంకా ఇంకాస్త మనం ఎక్కువగా ఇంకా అడిషనల్ గా ఏమన్నా సొల్యూట్ యాడ్ చేస్తే కూడా అది డిజాల్వ్ చేసుకోగలదు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఆర్ డైల్యూట్ సొల్యూషన్. ఎప్పుడు అంటారు? ఈ కండిషన్. సాచురేటెడ్ సొల్యూషన్ ఎప్పుడు అంటారు? ఈ కండిషన్. సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ ఎప్పుడు అంటారు? ఈ కండిషన్ సాటిస్ఫై చేసి. అయితే ఈ రెండు కండిషన్స్ లో కూడా నో ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వదు. ఇక్కడ కూడా ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వదు, నో ప్రెసిపిటేట్. కానీ ఈ ఒక కండిషన్ లో మాత్రమే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఫార్ములా పీపీటీ ఫార్ములా. ఈ కండిషన్ లో మాత్రమే పైన రాసామని అదే కండిషన్, ఈ కండిషన్ లో మాత్రమే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఆ సూపర్ సాచురేషన్ లో కరగవలసిన దానికంటే కూడా ఎక్కువ కరుగుతుంది. ప్లస్ ఆ ఎక్సెస్ కరిగినటువంటి అయాన్స్ సొల్యూషన్ లో ఉన్నప్పుడు బయట నుంచి మనం ఏదో ప్రిసిపిటెంట్ గా యాడ్ చేస్తే ఆ అయాన్స్ ఈ అయాన్స్ రెండు కలిసిపోయి మళ్ళీ దే ఫార్మ్ ఏ న్యూ సాలిడ్ సబ్స్టెన్స్. ఆ న్యూ సాలిడ్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిసిపిటేషన్ అంటారు. ఆ సాలిడ్ సబ్స్టెన్స్ ఏమంటారు? ప్రిసిపిటేషన్ అంటారు. ఓకేనండి. సో మరి ఈ మూడు కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న పదం ఏంటంటే ఒకటి అయానిక్ ప్రొడక్ట్, రెండవది సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఈ రెండు వర్డ్స్ ఇందులో కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం. అసలు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ కనిపిస్తాయి సార్? ఏ సందర్భంలో మనకు కనిపిస్తాయి అంటే మన ప్రాక్టికల్ అండి. ఎక్కువ అంటే కూడా మన ప్రాక్టికల్లే. ఓకేనండి. సో ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే మనకి ప్రిసిపిటేషన్స్ లో ఫార్మేషన్ ఆఫ్ BaSO4.
ప్రిసిపిటేట్. ఈ ప్రిసిపిటేట్ లో మనం ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ యూజ్ చేస్తాం. ఈ ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ది అప్లికేషన్. ఈ అప్లికేషన్స్లో అసలు ఈ అప్లికేషన్ ఏం చెప్తుంది సార్ మనకంటే ఆ ఫార్మేషన్ BaSO4 ఇస్ ద ప్రిసిపిటేటెడ్ సబ్స్టెన్స్. అది ఎలా ఫామ్ అవుతుంది సార్ మనకి అంటే BaCl తీసుకొని దీనికి H2SO4 యాడ్ చేస్తే we get BaSO4 ప్లస్ 2HCl కింద రాద్దామండి ప్లస్ 2HCl. దిస్ ఇస్ ద కెమికల్ ఈక్వేషన్. గ్రావిమెట్రీ ప్రాక్టికల్లో ఒకవేళ మనకు క్వశ్చన్ ఇచ్చారు ఏంటంటే ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ BaSO4 ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. లేదు నాకు BaCl2 అనే సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్లో బేరియం ఎంత ఉందో చెప్పాలి. కేవలం బేరియం ఎంత ఉందో చెప్తే చాలు, అమౌంట్ ఎంత ఉందో చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అండి చూస్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్. మరి బేరియం ఎలా చెప్పగలము అంటే BaCl2 నుంచి బేరియం అరెస్ట్ చేయాలి. ఎలా అరెస్ట్ చేస్తారు అంటే దానికి H2SO4 ప్రిసిపిటేట్ అంటారు. ఒక పర్టికులర్ కాంపౌండ్ యాడ్ చేస్తే Ba అనేది ప్రిసిపిటేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇది సొల్యూషన్, అది సాలిడ్లోకి వెళ్ళిపోతుంది. సో సాలిడ్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి ఆటోమేటిక్గా దాన్ని సాలిడ్ సబ్స్టెన్స్ ఎప్పుడు కూడా సొల్యూషన్ కింద ఉంటుంది, పైన క్లియర్ సొల్యూషన్ ఉంటుంది. ఫిల్టర్ చేసాం అనుకోండి ఈ సాలిడ్ సబ్స్టెన్స్ అంతా కూడా ఫిల్టర్ కార్బన్కి వెళ్ళిపోతుంది. ఆ ఫిల్టర్ కార్బన్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం హీట్ చేసి ఎవాపరేట్ చేస్తే మనకి మొత్తం ఓన్లీ BaSO4 ఎంత సబ్స్టెన్స్ ఫామ్ అయింది అంత సబ్స్టెన్స్ మనకు వచ్చేస్తుంది. ఈ BaSO4 యొక్క వెయిట్ బట్టి ఈ Ba యొక్క మాలిక్యులర్ వెయిట్ బట్టి మనం ఈ బేరియం ఎంతో చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ విషయాలని మనం చెప్పాలి అంటే ఫస్ట్ బేరియంని ప్రిసిపిటేషన్ తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం సార్ అంటే ఈ BaCl సొల్యూషన్కి H2SO4 యాడ్ చేసినప్పుడు ఫామ్ BaS4 ప్రిసిపిటేట్. కిందకి చూపిస్తాం ప్రిసిపిటేట్. ఈ ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వాలి అంటే అయానిక్ ప్రొడక్ట్ ఈస్ ఫార్ ఎక్సీడ్ దట్ ఆఫ్ ది సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఇలాంటి మనకి ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ సంబంధించిన వాల్యూస్ అన్ని వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఏది 1.1 × 10⁻34 ఇలాంటి వాల్యూస్ ఉంటాయి. ప్రతి ప్రిసిపిటేట్ కూడా ఒక సాల్యుబిలిటీ ప్రొడక్ట్ వాల్యూ ఉంది. ఒకవేళ రెండు రకాల ప్రిసిపిటేట్స్ ఉన్నాయి, ఇద్దరు ప్రిసిపిటేట్లు ఫామ్ చేస్తారు. మరి ఎవరు ఫస్ట్ ఫామ్ అవుతారంటే ఎవరి యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ప్రిసిపిటేట్ ఫామ్ చేస్తారు. ఇదే చెప్తారండి. అయానిక్ ప్రొడక్ట్ ఎక్కువగా ఉందని చెప్పినా ఒకటే, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువగా ఉందని చెప్పినా ఒకటే. ఓకే, కాబట్టి కంపారిజన్కి వచ్చేసరికి ఎలా చెప్తారంటే ఎవరి యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ప్రిసిపిటేషన్ ఫామ్ చేస్తారు. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనండి, దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఏ పదం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తా, ప్రిసిపిటేట్ అనే పదం వస్తే చాలు, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ లేకుండా వర్డ్ లేదు. ఓకే, ఆ ప్రాసెసే లేదు. ఓకేనండి, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చేద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రాక్టికల్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ గ్రూప్ సెపరేషన్ టేబుల్లో మెయిన్ గ్రూప్ సెపరేషన్ టేబుల్ రెసిడ్యూ అని ఉంటుంది. రెసిడ్యూలు వస్తాయి. రెసిడ్యూ ఫామ్ అయితే ఈ గ్రూప్ ఉన్నట్టు, రెసిడ్యూ లేదా ఈ గ్రూప్ లేనట్టు. అలాగా ఫస్ట్ గ్రూప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గ్రూప్ వరకు కూడా రెసిడ్యూలు ఉంటాయి. సో కాబట్టి ప్రతి గ్రూప్కి సంబంధించి ప్రతి గ్రూప్లో రెసిడ్యూ అంటే అది ప్రిసిపిటేషనే. డ్రై ఫామ్లో ఉంటేనేమో రెసిడ్యూ అంటారు, వెట్ ఫామ్లో ఉంటే ప్రిసిపిటేషన్ అంటారు. ఓకే, సో కాబట్టి ఇది సేమ్ ఇటువంటి ఎగ్జాంపులే. మళ్ళా ఏంటి సార్ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ గ్రూప్ వెళ్ళేసరికి H2S గ్యాస్ని పాస్ చేస్తారు. ఇక్కడ సెకండ్ గ్రూప్లో ఇక్కడ ప్రిసిపిటేట్, ఇక్కడ రెసిడ్యూ ఫామ్ అవ్వాలి. ఓకే, ఈ సెకండ్ గ్రూప్లో ఎవరు ఉంటారు సార్? కాపర్ ఉంటుంది, cadmium ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ఉంటారు. సో కాపర్ సల్ఫైడ్, cadmium సల్ఫైడ్ here +2 -2 is precipitate. ఓకేనండి, ఇక్కడ కామన్ అయిన ఎఫెక్ట్ ఒక టాపిక్ ఉంటుంది, దాన్ని నేను విడిగా తీసి చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు ఓన్లీ ప్రిసిపిటేషన్ గురించి మాట్లాడుతాం, దాని కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరో ప్రిసిపిటేషన్ ఫామ్ చేస్తారు, ఎప్పుడు ఫామ్ చేస్తారు? ఓకే, ఎవరు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువగా ఉంటే వాళ్ళే ప్రిసిపిటేషన్ ఫామ్ చేస్తారు. ఓకే, సెకండ్ అప్లికేషన్. థర్డ్ గ్రూప్ సేమ్ ప్రాక్టికల్ గురించి మాట్లాడుతున్నాం. ఫిఫ్త్ గ్రూప్ ఉందండి. ఫిఫ్త్ గ్రూప్లో వాళ్ళు ఎలా వస్తారంటే బేరియం కార్బోనేట్స్ కింద,
ఓకే, నెక్స్ట్ ట్రాన్సియం కార్బోనేట్స్ అలాగే కాల్షియం కార్బోనేట్స్. ఇది ప్రిసిపిటేట్. ఇది ఎలా ఫామ్ అయింది సార్? ఇది ఎలా ఫామ్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం కార్బోనేట్ తీసుకొని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈ బేరియం రావాలనుకోండి, దీనికి ఏం చేస్తారంటే అమ్మోనియం కార్బోనేట్ని యాడ్ చేస్తారు. ఈ అమ్మోనియం కార్బోనేట్ బేరియంతో కలిసినప్పుడు ఈ ఫామ్ BaCO ప్రిసిపిటేట్. అంటే ఇది ప్రిసిపిటేట్. ఇక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? అయానిక్ ప్రొడక్ట్ ఈస్ గ్రేటర్ దాన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ఎక్సీడ్ ది అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలి? ఓ ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వాలి అంటే అందులో ఖచ్చితంగా ప్రొడక్ట్ ఆఫ్ అయాన్స్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ అయాన్సే మనం యాడ్ చేసేటువంటి ప్రిసిపిటేట్ బట్టి ఆ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఓకేనండి, ఆ ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వదు, లేకపోతే ఖచ్చితంగా ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వదు. సాచురేటెడ్ సొల్యూషన్స్ లో ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వదు, అన్సాచురేటెడ్ సొల్యూషన్ లో ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వదు, కానీ ఓన్లీ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ లో మాత్రమే ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ సూపర్ సాచురేషన్ అనేది ఆ స్టేజ్ ఎప్పుడు అంటారు అంటే ఈ కండిషన్ కంటే ఏమైందంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్, దెన్ ఇమిడియట్లీ దే ఫామ్ ప్రిసిపిటేట్. ఈజీగా ప్రిసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AgCl ఉంది, AgNO3 ఉందండి, AgNO3 ఉంది, Ag ప్లస్ NO3 మైనస్. దీనికి మనం HCl కలిపామనుకోండి, ఇమ్మీడియట్లీ దే గివ్స్ ఏ AgCl ప్రిసిపిటేట్. నేను ఫామ్ అనేది చెప్పలేదు, నేను ఫామ్ అవ్వమని నేనేమి చెప్పలేదు, బట్ ఇక్కడ ఉన్నటువంటి వీటి యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ యొక్క నేచర్ బట్టి ఈ Ag ప్లస్ Cl మైనస్ ఇమ్మీడియట్లీగా దే ఫామ్ ప్రిసిపిటేట్. కాబట్టి సో ఒక ప్రిసిపిటేట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని చెప్పేదే సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఓకేనండి, అలాగా ఒక అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండు పక్క పక్కనే ఉంటాయి, ఇద్దరు ఉండరు. ఓకేనండి, వాళ్ళ కంపారిజన్ కూడా స్టార్టింగ్లో చెప్పాను. దిస్ ఈజ్ అబౌట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండ్ అయానిక్ ప్రొడక్ట్. మనం కామన్ అయిన ఎఫెక్ట్ గురించి మళ్ళీ విడిగా ఒక వీడియోలో చెప్పుకుందామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.